తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద మహిళకు ఇందిరమ్మ చీరలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చీరలు అందని దాదాపు 15 లక్షల మంది మహిళలకు సంక్రాంతి పండుగలోపు పంపిణీ పూర్తి చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఇప్పటికే ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలకు ఈ చీరల్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక 50 లక్షల మందికి పైగా మహిళలకు వీటిని అందజేశారు. మధ్యలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా వాయిదా పడ్డటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మళ్ళీ చీరల పంపిణీని ప్రారంభించినట్లు మంత్రి సీతక్క అయితే వెల్లడించారు. అర్హులైనటువంటి ప్రతి మహిళకు చీరల్ని అందించాలని ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిలో భాగంగానే కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటుండగా రేషన్ కార్డు లేనటువంటి వారికి ఆధార్ కార్డు ఆధారంగా చీరలను అయితే అందజేస్తున్నారు. ఒకవేళ ఆధార్ రేషన్ కార్డులు రెండూ లేకపోయినా కూడా బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కిందకి వచ్చే పేద మహిళలు తమ ఓటర్ కార్డును చూపించి చీరలను కూడా తీసుకునేటటువంటి వెసులుబాటును కూడా కల్పించారు. సదరు గ్రామానికి చెందిన మహిళగా గుర్తింపు ఉండి అర్హత కలిగి ఉంటే చాలు, ఎటువంటి సాంకేతిక కారణాలతో పంపిణీ ఆగిపోకూడదని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. మార్చి 1 నుంచి పట్టణాల్లో యొక్క పంపిణీ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ప్రభుత్వం పట్టణ ప్రాంతాలపైన ఇప్పటికే దృష్టి సారించింది. పట్టణాల్లోని సుమారు 35 లక్షల మంది మహిళలకు మార్చి 1 నుంచి ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో వార్డుల వారీగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ఈ పంపిణీని అయితే చేపట్టబోతున్నట్లు తెలుస్తుంది. మహిళలను కేవలం లబ్ధిదారులుగా చూడడమే కాకుండా వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 250 క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేశారు. వీరికి వంటలు నిర్వహణలో శిక్షణ కూడా ఇప్పించారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం వద్ద మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక దుకాణాలు ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక మేడారం మహాజాతరకు సంబంధించి 500 చికెన్ షాపులు అక్కడ వెలిసాయి. ఏదైతే బొంగు చికెన్ స్టాల్స్ నిర్వహించే బాధ్యతను కూడా అక్కడ మహిళలకే అప్పగిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతి మండల సమైక్యకు సొంత బస్సులను అందించే ప్రక్రియ కూడా ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. ప్రజాప్రభుత్వం మహిళా పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు ఇప్పటికే మంత్రులు కూడా వెల్లడిస్తున్నారు. సంక్షేమ పథకాల్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో భాగంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా వారు వెల్లడిస్తున్నారు. కేవలం వస్తువుల పంపిణీకే పరిమితం కాకుండా బ్యాంకు రుణాల ద్వారా మహిళా సంఘాలు సొంతంగా వ్యాపారాలు చేసుకునేలా కూడా తోడ్పాటు అందిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే మంత్రి సీతక్క అయితే చెప్తున్నారు.